ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే చలపతి గారు మాకు మంచి మిత్రులు. చాలా కాలం క్రితమే దీంట్లో ఒక సాంగు నేను రిలీజ్ చేశాను. ఇందాక చెప్తున్నారు మీ రిలీజ్ చేసిన సాంగ్ చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సార్ అని. నేను రిలీజ్ చేయటం వల్ల అది అద్భుతంగా రిజల్ట్ రాలేదు. మీరు ఒరిజినల్గా సాంగ్లో విషయం ఉంది. ఇప్పుడు నేనైతే 6 సాంగులు చూసాం మనం. నిజంగా ఒక సినిమాకి ఏ విధమైనగా సెంటిమెంటు అలాగే కథ కావాలో అవన్నీ కూడా సమపాళ్ళలో ఈ సినిమాలో ఉన్నాయి. మనం చూసాం ట్రైలర్ చూస్తే సినిమా జాతకం అర్థమవుద్ది. ఒక మంచి సినిమా చాలా కష్టపడి తీశారు ఆయన సపోర్ట్ చేసిన శంకర్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ టీము. కన్నడ సినిమా ఇది ఒరిజినల్గా. ఇప్పుడు తెలుగు సినిమా కన్నడ సినిమాని భేదాలు లేవు, ఎందుకంటే పాన్ ఇండియా సినిమాకి అన్నీ ఒకటే సినిమా. ఈ సినిమాలో మనం చూసాం హీరోలు కానీ విలన్ కానీ ఆర్టిస్ట్ కానీ అందరికీ తెలుగుకి పరిచయం ఉన్న వాళ్ళే. ఇంకా కొత్త వాళ్ళు అంటే అందరికీ కొత్త వాళ్ళే కాబట్టి ఈ తెలుగు సినిమాయా డబ్బింగ్ సినిమా అని అవసరం లేదు. ట్యాక్స్ కూడా ఇదివరకు పూర్వం డబ్బింగ్ సినిమాకు ట్యాక్స్, తెలుగు సినిమాకు ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు ఏం లేవు, అంతా ఒకటే ట్యాక్స్. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయడానికి మా భారీ ఉన్నాడు, గణేష్ భారీ, ఆయన రిలీజ్ చేస్తాడు. ఇంకా ఏదైనా సపోర్ట్ కావాలంటే మేము అందరం ఉన్నాం. ఇక ఫస్ట్ అండి ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి ముఖ్యంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. తాళికట్టు శుభవేళ సినిమా నిర్మాతలు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ కూడా శుభాకాంక్షలు. ట్రైలర్ చూసాం, అలాగే సాంగ్స్ కూడా చూసాం, చాలా బాగుంది. తాళికట్టు శుభవేళ సినిమా అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చలపతి గారికి కంగ్రాచులేట్ చేస్తున్నాను, అలాగే టీం అందరికి కూడా. ఇది మరొక గోరింటాక్ సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాళికట్టు శుభవేళ అనేటటువంటి సినిమా ప్రొడ్యూసర్స్, అలాగే ఎంటైర్ టీమ్, ఎస్పెషల్లీ మ్యూజిక్ చలపతి సార్ అండ్ స్క్రీన్ ప్లే, కథ, చిత్రం ఇవన్నీ కూడా నిజంగా ఒక మంచి సినిమాని చూపించాయి. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి సినిమాని మా ముందుకు తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ తాళికట్టు శుభవేళ మన భారతదేశంలోని ప్రతి ఒక్కరు కూడా, అంటే తెలుగుదనం అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పెళ్ళియే. అందుకోసమని చెప్పేసి తాళికట్టు శుభవేళ ఇంకా సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్న పెళ్లిళ్ళు, వాటి గురించి వివరించడం కోసం కుటుంబాల మధ్య ఉండే ఆ కలహాలు, లేదంటే ఆ ప్రేమ, సంతోషం ఇవన్నీ మనకి తెలియాలి అని అంటే మనందరం కూడా చూడాల్సింది తాళికట్టు శుభవేళ. ఈ 6 సాంగులు ట్యూన్ చేసింది నేనే. నేను ఈ కళను ఒక సినిమా అనుకోవడం లేదు, ఒక సరస్వతీదేవి అనుకున్నా. అమ్మవారికి ఏ స్థానం ఇవ్వాలో అదే స్థానం ఇచ్చి నేను సినిమాను ఆ లెవెల్లోనే చేసి తీసుకొచ్చాను. మంచి సినిమా చేశాను. జనాలు చూసి ఆనందిస్తారని, దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారనేది ఆ నమ్మకం పెట్టుకుని ఈ సినిమా తయారు చేశాను. తాళికట్ట శుభవేళ ప్రతి ఒక్కరు చూశారు. ఫ్యామిలీ చిన్నోళ్ళు ఇంకా పెద్దోళ్ళ వరకు చూసే అట్లా ఫిలిం చూడాలా. చూసి అందరికీ హెల్ప్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది చూసి పెద్దదైతే అందరికీ మనకి సపోర్ట్ అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి చలపతి గారికి అండ్ రామరెడ్డి గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకప్పుడు ఆ ఇండస్ట్రీ అని ఉండే, ఇప్పుడు అంతా ఒకే ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ నాకు గణేష్ అని చెప్పినప్పుడు అబ్బా ఈ జనరేషన్లో ఈ సినిమా ఎవరు చూస్తారని అనుకున్నా. ఫస్ట్ పేరు విన్నాక, తర్వాతకి పోస్టర్లు వచ్చినాయి, తర్వాతకి ట్రైలర్లు వచ్చినాయి. ఇందాక సాంగ్స్ చూస్తుంటే మీరు ఈ జనరేషన్ వాళ్ళు కాదు, ఆ జనరేషన్ వాళ్ళు కాదు, ఈ జనరేషన్లో ఉన్నారు. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా మేము కూడా రాలేదనిపించింది. ఎందుకంటే దాంట్లో మెలోడీ ఉంది, లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, ఒక డెవోషనల్గా రాముడి సాంగ్ లాగా చెప్పించారు. అంటే నవరసాలు ఈ సినిమాలో అయితే ఉన్నాయి.